ఇంకా అసెంబ్లీలో నిన్న మంచి ముచ్చట జరిగింది చూడండి. ఒకటి ఇంట్రెస్టింగ్ ముచ్చట. నన్ను తిట్టినా నేనే ఖండించుకోవాలన్నా, సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన సీఎం ఆగ్రహం. నల్లగొండ సభలో రేవంత్ పేరు తీయకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్, కృష్ణా నీళ్లు, రైతు బంధు, రైతు కష్టాల విషయంలో రేవంత్ సర్కారును ఏకిపారేసిన గులాబీ నేత. కేసీఆర్ మాటలపై అసెంబ్లీలో నోరు తెరవని అస్తం పార్టీ. సీఎం వచ్చి కౌంటర్ ఇచ్చేదాకా ఎమ్మెల్యేలంతా సైలెంట్. కేసీఆర్ పై విమర్శలు చేస్తే వెంటనే వాకౌట్ చేసిన బీఆర్ఎస్. తన విషయంలో మాత్రం సొంత సభ్యులు కనీసం మాట్లాడకపోవడం పైన రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. మరి ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు నిన్న మొన్న నల్గొండ సభలో రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ తీసుకోలే. పాపం దానికి ఏడ్చి ఉంటాడు నైట్ బాత్రూంలో కూర్చొని మొత్తం రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా కేసీఆర్ తీసుకోలే. ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ విధంగా చేస్తా ఉన్నాం మాట్లాడి ఆయన ప్రజలకు కొన్ని సందేశాలు ఇచ్చిండు. అయితే అక్కడ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని పాలిస్తా ఉన్నారో వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తీవ్ర స్థాయిలో గట్టిగానే వాళ్ళని అరుచుకోవడం జరిగింది. అప్పటిదాకా ఉన్న కరెంటు ఇప్పుడు కట్క పనిచేసేట్టు ఎక్కడ పోయింది, చేతగాని దద్దమ్మలుంటే గిట్లనే పోతుంది కరెంటు అన్నాడు. అప్పటిదాకా వచ్చిన రైతు బంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదు, చేతగాని సవటలుంటే గిట్లనే ఉంటుంది అని చెప్పేసి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ సవటను నేనే, దద్దమ్మను నేనే, నన్నే కదా అన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బాగా ఫీల్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఇక ఇప్పుడు ఆ పేరు ఎవరికి యాప్ట్ అవుతుందో వాళ్ళకే అర్థమైపోతుంది ఈజీగా. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నా తీసుకోకపోయినా కేసీఆర్ వాళ్ళు దద్దమ్మలు అన్నంటే ఆ దద్దమ్మలు ఎవరు ఉంటారు, మొదటి వరుసలో రేవంత్ రెడ్డి నేనే ఉంటా అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాడు. సో సవటలు అన్నారంటే ఎవరుంటారు, మొదటి వరుసలో నేనే ఉంటా అని ఆయన ఫీల్ అవుతాడు. సో అట్లా సన్నాసులు అంటే మొదటి వరుసలో నేనే ఉంటా, నాకు మించినటువంటి సన్నాసి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడ లేడని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఫీల్ అవుతారు. కాబట్టి చాలా ఫీల్ అయిపోయి కేసీఆర్ అన్ని ఆరోపణలు చేసినా, కేసీఆర్ అంత విమర్శ చేసినా, అంత మనల్ని తిట్టినా కానీ మీరెవరూ మాట్లాడలేదు ఎందుకు అని చెప్పేసి నిన్న అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే మళ్ళీ ఆయననే నన్ను తిట్టిండు, కేసీఆర్ నన్ను తిట్టిండు అని చెప్పేసి మైక్లో మాట్లాడడం జరిగింది. నిజంగా కామెడీ అనిపించింది అది వింటా ఉంటే. అంటే ఏమంటే అప్ప ఆడే కొట్టుకోవాలి. ఎవరిని ఇప్పుడు నేను విమర్శిస్తే బేసిక్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు విప్ కానీ లేకపోతే మంత్రులు కానీ లేచి మా ముఖ్యమంత్రి గారు ఇలా అంటారా అని చెప్పేసి వీళ్ళు లేచి అడగాలి. అంటే అంటారు పట్టి గుంపు మేస్తుంది అన్నది అని చెప్పేసి వాళ్ళే చేసిరు, పట్టించుకోపోయేసరికి ఎవరు దేక్తలేడు కదా అని చెప్పేసి మళ్ళీ ఈయనే పోయి ఇక నన్ను గిట్టదిట్టిండు కేసీఆర్, గడ్డదిట్టిండు కేసీఆర్ అని చెప్పేసి ఈయననే జరసేపు కావుమని ఆవురమని అరిచిండు. తర్వాత బయటికి వెళ్ళిపోయిండు. సో బయటికి వెళ్ళిపోయినాక అందరు ఎమ్మెల్యేలని పిలిచి నాన్ స్టాప్గా వేసుకున్నాడట. సేమ్ ఇట్లనే తొక్కుతా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా ఒక్కనొక్కని, నన్ను తిడతా ఉంటే మీరు పట్టించుకోరా అని చెప్పేసి అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చంట. ఎందుకంటే అలా దాదాపు 30-35 మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందరూ. ఇక ఈయన ఏం చెప్పినా అది గొర్రెలకు తలకాయలు ఇప్పుడు తప్ప వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులు అవి ఏవి తెలియదు. ఇక మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేస్తే ఏముంటుంది, వాడంతా బచ్చగాడు పొరగాడు, రీల్స్ చేసుకునేటువంటి ఉన్నటువంటి పొరగాళ్ళందరూ తీసుకొచ్చి అలా పెట్టిరు. గామవరే పాలకుర్తి ఆమె యశస్విని రెడ్డి, వాళ్ళకి ఏముంటుంది చెప్పు, వాళ్ళకేం తెలుస్తుంది. ఈ జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నాడు పాపం, ఆయన అసలు ఎన్నడూ మాట్లాడానికి చూడ నేను. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం తెలియదు. ఇక నిన్న ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, అద్భుతమైనటువంటి ఎమ్మెల్యే, షాద్నగర్ ఎమ్మెల్యే. ఏకైతే చూపి జరగటం ఇలా ఉందా లేదా? అరే అది మామూలు అద్భుతం కాదు, అది మన దాంట్లో ఉందా? షాద్నగర్ ఎమ్మెల్యే మామూలు అద్భుతాలు చేస్తున్నాడు. అసలు అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలనో మీరు నేర్చుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు, మిగతా నాయకులు అందరూ నేర్చుకోవాలి. చూడండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ఆపారా? మీరేమైనా విచారణ చేయమంటే మేము ఆపినవా? మీ కేంద్ర ప్రభుత్వం ఉంది, మీకు అధికారం ఏం చేస్తారు చూస్తురా మీరు? చూడరు ప్రజా జరా మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు? బడ్జెట్ కాపీలను ఎవరన్నా చదువుతారా దాంట్లోని? గిట్ల పండ్లల్లో ఏమైనా ఇరికితే బాగా తినొచ్చినట్టుంది గట్టిగా. కుమార్ ఆంటీ దగ్గరికి తినొచ్చిండా? కుమార్ ఆంటీ కాడుకో మంచిగా తలకాయ బోటి 2 లివర్లు ఎక్స్ట్రా అవన్నీ తినొచ్చినట్టుంది గట్టిగా. ఇవన్నీ తినొచ్చి అలా ఇరికినట్టుంది, పండ్ల సందులో ఇరికినట్టుంది పాపము. ఆ చికెన్ ముక్కనో మటన్ ముక్కనో వెళ్తలేదు, అల్ల పెట్టి ఒకటే గెలుకుతా ఉన్నాడు. ఇది అయిపోయింది, ఇలా దీంతో తీస్తే రాలే. ఇది ఏంటిది అనుకుంటావు? బడ్జెట్ కాపీలు ఇవి. ఇంత అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు. ప్రజలారా చూస్తూ ఉండండి. షాద్నగర్ ఎమ్మెల్యే, షాద్నగర్ ప్రజలారా మీకు నమస్తే, దండం. మా తన్విది కూడా షాద్నగరే, మీ అందరికి దండం పెట్టాలి. సో కాబట్టి ఇట్లా ఈ విధంగా అద్భుతంగా పండ్లలో ఇరికినటువంటి ముక్క పీసులు అవి తీసుకోవడానికి బాగా పనికొస్తుంది అన్నమాట ఆయనకి. సో ఇది అయిపోయినాక దాంతో వెళ్ళలే పాపం, ఇంకో కొంచెం ట్రై చేసిండు గట్టిగా. మీరు వారు ఒప్పందంతో నడుస్తా ఉన్నారు. ఈ రోజు హైకోర్టుని కూడా అనుమతి కోరుతూ పాపం అది వెళ్ళలే.
ఏది దాంతో తీసి తెలలే, మళ్ళీ ఇంకోటి పిన్ని సైజు తీసుకొని మళ్ళీ దీన్ని పెట్టి గెలుపుతా ఉన్నాడు. ఇలాంటి ఇంత ఇంత అద్భుతమైనటువంటి ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే ఇట్లా ఉన్నాడా, ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే కూడా చూపిస్తావు మీకు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నాక ఇక ఏడుకెళ్ళి ఏదైతే చెప్పురి. ఇంకో ఎమ్మెల్యేనేమో ఏకంగా ఆయన ఏం చేస్తున్నాడు చూపిస్తా, అది కూడా చూపిస్తా ఒక్క నిమిషం. ఇంకొక ఆయన జో అచ్యుతానంద జోజో ముకుందా వాడుతూ ఉన్నాడు. పరకాల ఎమ్మెల్యే ఆయన నిద్రపోతా ఉన్నాడు, జోలపాట వాడుతూ ఉన్నాడు. పరకాల ఎమ్మెల్యే నిద్రపోతూ ఉంటాడు మంచిగా, మామూలు నిద్రపోడు. ఆయన పేరు రేవూరు ప్రకాష్ రెడ్డి ఉంటాడు, మామూలు నిద్రపోడు, గట్టిగా నిద్రపోతూ ఉంటాడు. సో ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక ఆయన నిద్రపోతుంటాడు, ఒక ఆయనేమో పనులలో గిక్కుంటా ఉంటాడు. ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక నీకెందుకు సపోర్ట్ చేస్తారు? నేను తిడితే ఏంది, నిన్ను ఏమంటే ఏంది? ఎందుకంటే నువ్వు కూడా చేసే వ్యవహారం అట్లనే ఉంది కాబట్టి. సో ఈ విధంగా కనీసం వాళ్ళు మాట్లాడకపోవడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు రేవంత్ రెడ్డి.